ఈరోజు మదనపల్లి మార్కెట్ యార్డ్ అంటే టమాటా మార్కెట్ యార్డ్లో మొట్టమొదటిగా ఎంఆర్ మండి అంటే మోహన్ రెడ్డి గారి మండీలో మండీ యజమాని ఈరోజు దాదాపు 15,000 ట్రేట్లు 15 కేజీ ట్రేట్లు మొన్న ఆర్జేడీ గారు 2వ తారీఖు మార్చి 2 నుంచి మదనపల్లిలో చిన్న ట్రేట్లతో వ్యాపారం చేయమని మండీ యజమానులకి అందరికీ చెప్పడం జరిగింది. మదనపల్లి మండీనే కాదు, గురంకొండ, తంబలపల్లి, మొలకల చెరువు, అండళ్ళు, మొలకల చెరువు అంతా కూడా చిన్న ట్రేట్లే పెట్టి రైతులందరికీ కూడా మంచి అవకాశంగా ఆర్జేడీ గారు కల్పించడం జరిగింది. లాస్ట్ టైం కమిషనర్ మేడం మదనపల్లికి వచ్చినప్పుడు మేడం కూడా అదే మాట చెప్పడం జరిగింది. రైతులకి మంచి జరగాలనే ఉద్దేశంతో, రైతే రాజు కావాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ మంచి ప్రభుత్వంలో మంచి నిర్ణయాలు తీసుకొని రైతును రాజు చేసే విధంగా రైతు కర్ణాటకకు పోకుండా, అంటే ఇట్లా కాటాట్పల్లి నుంచి కావచ్చు, అట్లా రామాపురం నుంచి కావచ్చు, అట్లా పుంగనూరు నుంచి కావచ్చు, మన చిగిలిపేరు నుంచి కావచ్చు, ఎక్కడ కర్ణాటకకు రైతులు పోకుండా మదనపల్లికి ఇట్లా మన ఆంధ్రాలో ఉండే మండీలకి రావాలంటే రైతులు చిన్న క్రేట్లు అయితే వస్తాము, చిన్న క్రేట్లు మేమే గ్రేడింగ్ చేసుకొని వస్తాము ఇక్కడ పంట పొలాల్లోనే అని చెప్పడం జరిగింది. రైతుల కోరిక మేరకే ఈరోజు పెద్ద ఎత్తున ఈ మండీలో స్టార్ట్ చేయడం జరిగింది. చిన్న క్రేట్లో అంటే 15 కేజీలు ఉంటాయి కాయలు. మీరు గమనించండి, పక్కన వచ్చి 25 కేజీ ట్రేట్లు ఉంటాయి ఆల్రెడీ. ఆ 25 కేజీ ట్రేట్లో ఇంత హైట్ పెడితే కాయ నలిగిపోతుంది. దీని మీద ఇంకో హైట్ పెట్టినా కూడా, ఇంకో ట్రేట్ పెట్టినా కూడా కాయ నలగదు, డ్యామేజ్ కాదు. స్థలం కూడా కలిసి వస్తుంది, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్థలం కలిసి వస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది. కాయ ఒకదాని మీద పెట్టినా కూడా కాయ చెడిపోదు, నలిగిపోదు, అన్ని రకాలుగా కూడా బాగుంటుందని ఈ చిన్న క్రేట్లు నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాకంతా చాలా సంతోషంగా ఉంది. ముందుగా మన మోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు. ప్రతి మండీ కూడా తెప్పించేదానికి అందరూ సమాయత్తమైనారు కాబట్టి గవర్నమెంట్ కూడా, మా పాత్ర కూడా వీళ్ళకి దాదాపు 3 కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలో అవి కూడా రేట్లు మదనపల్లికి వస్తాయి. అప్పుడు రైతులకు ఇంకా చాలా బాగుంటుంది. రైతే రాజు, రైతుకి మంచి గిట్టుబాటు, మంచి ధర రావాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినంలో స్టార్ట్ అయినాయి. రైతులకు మంచి జరగని ఉద్దేశంతో ఈరోజు మంచి రోజు ఏకాదశిని స్టార్ట్ చేస్తున్నాము. ఇంకో 2 విషయాలు మదనపల్లికి రైతులకు సంబంధించింది. ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కూడా ఇంకోటి ఏమంటే, కాళహస్త్రిలో గిరి ప్రదక్షిణ 22 కిలోమీటర్లు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వర్చువల్గా ఓపెన్ చేయడం జరిగింది. మామూలుగా గిరి ప్రదక్షిణ అంటే అరుణాచలం అనుకుంటారు. గిరి ప్రదక్షిణ వచ్చేసి ఇప్పుడు కాళహస్త్రిలో కూడా ఈ రోజు నుంచి వర్చువల్గా స్టార్ట్ చేయడం. 22 కిలోమీటర్లు ఉంటాయి, దాంట్లో 8 టెంపుల్స్ ఉంటాయి. ఎక్కడైనా కూడా అరుణాచలమైనా శివుడే, కాళహస్త్రి అయినా శివుడే, మల్లాయికొండ అయినా శివుడే, ఎక్కడైనా శివుడు ఉంటాడు కాబట్టి అక్కడ గిరి ప్రదర్శన చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని మనకందరికీ తెలుసు. ఆ గిరి ప్రదర్శన భాగంగానే ఈరోజు కాళహస్త్రిలో వర్చువల్గా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఓపెన్ చేస్తున్నారు. అక్కడ ప్రజలకి మన కాళహస్త్రి టెంపుల్ యజమానులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మదనపల్లి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్క రైతు కూడా ఒక్కసారి మీరు మదనపల్లికి వచ్చి ఈ క్రేట్లు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి మంచి రేట్లు వస్తాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా కూడా పట్టీలు ఈ వ్యాపారం అయిన తర్వాత డబ్బులు కూడా సకాలంలో మీకు మండీ యజమానులు మీకు ఇస్తారు. అట్లా ఏమన్నా ఇవ్వలేని పక్షంలో మేము పాలక మండలి ఉండాము, చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు అందరూ ఉండాము. మాకు మీరు ఏదన్నా చెప్తే కూడా మేము మండీ యజమానులతో మాట్లాడి మీకు సహకరించి మీకు డబ్బులు లావాదేవీల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి అది కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం.